వెల్కమ్ టు మా క్రియేటివ్ కార్నర్. నేను మీ కీర్తన. పెదవే పలికిన మాటల్లోనే తీయటి మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. ఈరోజు మదర్స్ డే కదా, సో మా పెద్దమ్మ మదర్స్ డే స్పెషల్గా కప్ కేక్స్ చేసి చూపిస్తారు. అది ఎలా చెయ్యాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో వీడియోలో చూద్దాం. హలో అండి, ఈరోజు మదర్స్ డే స్పెషల్ మీకు ఒక బ్యూటిఫుల్ స్వీట్ ట్రీట్ ఒకటి చూపిస్తానండి. నేను ఎలా చేయాలన్నది చూపిస్తాను. అదేంటంటే వెనీలా కప్ కేక్స్ అండి. వెనీలా కప్ కేక్స్ విత్ వెనీలా బటర్ క్రీమ్. నేను వీటిని ఫ్లోరల్ డిజైన్లో డెకరేట్ చేసుకున్నానండి. ఫ్లోరల్ స్టైల్లో డెకరేట్ చేశాను. సో ఒక్కొక్క కప్ కేక్ని ఒక్కొక్క రకంగా డెకరేట్ చేసుకున్నాను. మీకు ఈరోజు ఈ కప్ కేక్స్ ఎలా చేయాలి, బటర్ క్రీమ్ ఎలా చేయాలి అన్నది కూడా నేను చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ. పిల్లలు కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే కప్ కేక్ ట్రే అవెన్లో పెట్టేటప్పుడు మాత్రం పెద్దవాళ్ళు కొంచెం దగ్గరుండి చూసుకోండి. ఆరెల్స్ చాలా ఈజీగా చేసేస్తారు. సింపుల్గా అయిపోతుంది. మీకు కప్ కేక్ ప్రిపరేషన్ టైము 45 minutes to 1 hourలో అయిపోతుందండి. ప్రిపరేషన్కి 10 to 15 minutes అండ్ బేకింగ్కి 20 to 25 minutes పడుతుంది. సో ఈజీగా బేక్ చేసేసుకోవచ్చు. అండ్ డెకరేషన్ కూడా నేను మదర్స్ డే స్పెషల్ అని ఫ్లోరల్ డెకరేషన్ చేశానండి. మీరైతే మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. పిల్లలైతే వాళ్ళ మమ్స్కి డెకరేట్ చేసి వాళ్ళకి నచ్చినట్టు డెకరేట్ చేసి గిఫ్ట్ చేయడానికి కూడా బాగుంటుంది. ఈజీగా చేసుకునే రెసిపీ అండి. మీకు ఇప్పుడు నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఈ రెసిపీని స్టాండ్ మిక్సర్ యూజ్ చేసి చేస్తున్నానండి. స్టాండ్ మిక్సర్ లేని వాళ్ళు హ్యాండ్ బ్లెండర్తో కూడా యాజ్ ఇట్ ఈస్ నేను చూపించినట్టే సేమ్ స్పీడ్ మెయింటైన్ చేసుకుని హ్యాండ్ బ్లెండర్తో ఈజీగా చేసేసుకోవచ్చండి. వెనీలా కప్ కేక్స్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూద్దాం. అన్సాల్టెడ్ బటర్, క్యాస్టర్ షుగర్, వెనిలా ఎక్స్ట్రాక్ట్, eggs, salt, self-rising flour, room temperature milk. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా అవెన్ని 160 degrees Celsius కి ప్రీహీట్ చేసుకుని ఒక కప్ కేక్ ట్రే తీసుకుని ఇందులోకి ఈ కప్ కేక్ కేసెస్ని అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కప్ కేక్ ట్రేని పక్కన పెట్టేసుకుని కప్ కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బటర్, క్యాస్టర్ షుగర్, and vanilla extract, వేసుకుని ఇవన్నీ బాగా బీట్ చేయాలి. to 3 minutes బీట్ చేసుకోవాలండి. ఇది బాగా పేల్ కలర్లోకి చేంజ్ అవ్వాలి బటరు. ఇప్పుడు మీడియం స్పీడ్లో పెట్టుకుని మిక్స్ చేస్తున్నాను. త్రీ మినిట్స్ అయిందండి. మీడియం టు హైలో బీట్ చేశాను 3 minutesకి. చూడండి ఇప్పుడు ఎంత పేల్గా అయిందో. కలర్ ఇంకొంచెం లైట్ అయింది. మనం ఇనీషియల్గా యాడ్ చేసిన బటర్ కలర్ కంటే ఇప్పుడు లైట్ అయింది. సో ఇలా అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ని అన్నీ ఒకేసారి యాడ్ చేయకూడదండి. బిట్ బై బిట్ ఒకటి తర్వాత ఒకటిగా యాడ్ చేసుకోవాలి.
లోలో పెట్టుకొని ఇలా ఒక్కొక్క ఎగ్ యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో స్క్రేప్ చేయాలండి. ఎగ్కి మధ్యలో ఎడిషన్కి మధ్యలో స్క్రేప్ చేస్తూ ఉండాలి. సో ఇలా మీడియం స్పీడ్లో బాగా బీట్ చేసుకోవాలి. నేను మీకు ప్రాసెస్ని స్పీడప్ చేసి చూపిస్తున్నానండి. ఫోర్త్ ఎగ్ కూడా యాడ్ చేస్తానండి. సో ఇది బాగా మిక్స్ అయ్యే వరకు బీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ అన్నీ యాడ్ చేశాక ఒక 2 minutesకి బీట్ చేసామండి. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. చూడండి బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఫ్లవర్ అండ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేయాలండి, ఒకేసారి యాడ్ చేయకూడదు. సో కొంచెం ఫ్లవర్ వేసి అప్పుడు మిల్క్ యాడ్ చేయాలి. అలా ఇంక్రిమెంట్స్లో ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. లోలో పెట్టుకుంటున్నానండి. ఇది బాగా మిక్స్ అయ్యాక మిల్క్ కొంచెం యాడ్ చేసుకుందాం. తర్వాత మళ్ళీ ఫ్లవర్ యాడ్ చేసి మళ్ళీ మిల్క్ వేయాలి. ఇలా ఫ్లవర్తో స్టార్ట్ చేసి ఫ్లవర్తో ఎండ్ చేయాలండి. మిల్క్ మొత్తం యాడ్ చేస్తామండి. ఇప్పుడు మిగిలిన ఫ్లవర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది లో స్పీడ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలండి. మొత్తం యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ అయ్యాక అప్పుడు ఆఫ్ చేసుకుందాం. లో స్పీడ్లోనే మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం హై స్పీడ్లో మిక్స్ చేసినప్పుడు, బటర్ వేసినప్పుడు, ఎగ్స్ వేసినప్పుడు మిక్స్ చేసాం కదండి ఎక్కువ స్పీడ్లో, అప్పుడు ఏరియేషన్ అయింది. సో ఇంక ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ మిక్స్ అయితే సరిపోతుంది. సో ఒకసారి ఆఫ్ చేసుకొని చుట్టూ స్క్రేప్ చేసి మిక్స్ చేద్దాం. చూడండి మొత్తం కలిసిపోయింది. సో ఇంకా బీట్ చేయక్కర్లేదండి, ఇలా సరిపోతుంది. మనకి ఇప్పుడు కప్ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కప్ కేక్ కేసెస్లోకి వేసుకుని అవెన్లో పెట్టుకోవాలి. నేను ఒక ఐస్ క్రీమ్ స్కూప్ తీసుకున్నానండి. ఈ ఐస్ క్రీమ్ స్కూప్తో ఈ కేసెస్ అన్నీ ఫిల్ చేసుకోవాలి. త్రీ ఫోర్త్ వరకు ఫిల్ చేసుకోవాలండి. ఎక్కువ పై వరకు ఫిల్ చేయొద్దు, ఎందుకంటే ఇవి అవెన్లో పెట్టినప్పుడు పైకి రైజ్ అవుతాయి. సో 3/4 ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీతో మనకి ఈజీగా ఒక 24 కప్ కేక్స్ వస్తాయండి. ఇప్పుడు ఈ కప్ కేక్ ట్రేస్ని అవెన్లో పెట్టుకుందాం. 20 minutesకి పెట్టుకోవాలండి. 20 minutes తర్వాత తీసి చూద్దాం. 20 minutes అయిందండి, చూద్దాము. చూడండి ఎంత ఈవెన్గా బేక్ అయినాయో. ఇలా టచ్ చేస్తే స్ప్రింగ్ బ్యాక్ అవ్వాలండి. ఇక్కడ ఇంకా డెంట్ పడుతుంది, మనకి కనిపిస్తుంది కదండి డెంట్, అలాగే కనిపిస్తుంది. సో ఇంకొక 2 minutes ఉంటే రెడీ అయిపోతాయండి. ఇవి ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. ఇంకొక 2 minutes పెట్టుకుందాము, అప్పుడు తీసేసుకోవచ్చు. ఇదిగో చూడండి,
ఎంత చక్కగా బేక్ అయినాయో చూడండి. కప్ కేక్స్ అనే కాదండి, అవెన్లోంచి ఏవైనా సరే తీసేటప్పుడు బయటికి జాగ్రత్తగా తీయండి. క్లాత్ కొంచెం సరిపడా పెట్టుకుని తీయండి. నేనైతే అవెన్ గ్లోవ్స్ యూజ్ చేస్తాను. సో జస్ట్ సేఫ్టీ అండి. చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి అవెన్ డోర్ ఓపెన్ చేసినప్పుడు కూడా. చూడండి ఎంత ఈవెన్గా ఎంత బాగా బేక్ అయినాయో కప్ కేక్స్ అన్నీ. సో వీటిని కూలింగ్ ర్యాక్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఎంత మంచి స్మెల్ వస్తుందో అండి కప్ కేక్స్. మీకు తెలియదు కానీ వీడియోలో నాకైతే చాలా టెంప్టింగ్గా ఉంది. సో ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఈ ప్యాన్స్లోంచి బయటికి తీసేయాలండి కప్ కేక్స్. ఎక్కువసేపు ప్యాన్స్లో ఉంచకూడదు కప్ కేక్స్ రెడీ అయిపోయాక. అలా ఎక్కువసేపు ఉంచితే ఏమవుతుందంటే కప్ కేక్స్ కూల్ అయ్యేసరికి ఈ కప్ కేక్ ర్యాపర్ ఉంది కదండి, కప్ కేక్ ర్యాపర్ మొత్తం పీల్ ఆఫ్ అయిపోతుంది. వెనీలా బటర్ క్రీమ్కి కావలసిన పదార్థాలు: 750 గ్రామ్స్ బటర్ అండి. నేను సాల్టెడ్ బటర్ తీసుకుంటున్నానండి. సో సాల్టెడ్ బటర్ తీసుకుంటే ఏంటంటే మనం ఇందులో ఐసింగ్ షుగర్ ఎక్కువ యాడ్ చేయాలి. సో అది యాడ్ చేసినప్పుడు మనకి స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కదండి. సో అది కట్ చేయడానికని నేను ఆ స్వీట్నెస్ని కట్ చేయడానికి అన్నట్టు నేను సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. మీరు అన్సాల్టెడ్ కూడా తీసుకోవచ్చండి. అన్సాల్టెడ్ తీసుకుంటే ఇంకొంచెం రెసిపీలో కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. నేనైతే ఇక్కడ సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. 750 గ్రామ్స్ సాల్టెడ్ బటర్, 1.5 కిలోస్ ఐసింగ్ షుగర్ అండి. ఐసింగ్ షుగర్ యూజ్ చేయొచ్చు, ఐసింగ్ మిక్స్చర్ యూజ్ చేయొచ్చు. ఐసింగ్ షుగర్ యూజ్ చేస్తే అది జల్లించాలండి, అందులో లమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో అది జల్లించాలి. ఇది ఐసింగ్ షుగర్ మిక్స్చర్ అండి. సో ఇది సాఫ్ట్గానే ఉంటుంది, ఇది జల్లించక్కర్లేదు. నేను ఇది యూజ్ చేస్తాను. అండ్ వెనిలా ఎక్స్ట్రాక్ట్. మీకు ఏ బటర్ క్రీమ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఏ ఫ్లేవర్తో చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఎసెన్స్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెనిలా ఎక్స్ట్రాక్ట్ యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి బటర్ని తీసుకున్నానండి. ఇది బటర్ రూమ్ టెంపరేచర్ ఉండాలండి. రూమ్ టెంపరేచర్ లేకపోతే మనకి టూ సాఫ్ట్ ఉందంటే మీకు బటర్ క్రీమ్ స్టేబుల్గా రాదు. టూ హార్డ్ ఉందంటే మనకి మిక్స్ చేయడం కష్టమవుతుంది. సో రూమ్ టెంపరేచర్ అయితే కరెక్ట్గా ఉంటుందండి. సో రూమ్ టెంపరేచర్ బటర్ని 750 గ్రామ్స్ బటర్ తీసుకున్నాను. ఈ బటర్ని ఇప్పుడు మీడియం టు హై స్పీడ్లో 5 మినిట్స్ వరకు బీట్ చేసుకోవాలి. అయిపోయిందండి, ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఎంత పేల్గా ఫ్లఫీగా వచ్చిందో. సో ఈ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి బటర్ క్రీమ్ చేయడంలో. ఫస్ట్ బటర్ని ఎంత ఎక్కువ బీట్ చేస్తే అంత లైటర్ కలర్లో వస్తుందండి మనకి. లేకపోతే కొన్నిసార్లు చూసామంటే బటర్ క్రీమ్ ఎల్లోయిష్ కలర్లో వస్తుంది. సో ఇలా ఎక్కువగా బీట్ చేసుకుంటే బటర్ని ఇనీషియల్ స్టేజ్లో మనకి ఇలా పేల్గా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ లోలో పెట్టుకుని ఇందులోకి మెల్లిగా ఐసింగ్ షుగర్ని యాడ్ చేసుకుందాం. ఐసింగ్ షుగర్ని కూడా కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. నేను డైరెక్ట్ ప్యాకెట్లోంచే వేస్తున్నానండి. నేను ఐసింగ్ షుగర్ మిక్స్చర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది మనం సిఫ్ట్ చేయాల్సిన పని లేదు. సో ఇది కొంచెంగా యాడ్ చేసుకుందాం. మీరు ఎంత బటర్ తీసుకుంటున్నారో దానికి డబుల్ క్వాంటిటీ ఐసింగ్ షుగర్ పడుతుందండి. నేను ఇక్కడ 750 గ్రామ్స్ బటర్ తీసుకున్నాను. సో దీనికి 1.5 కిలో ఐసింగ్ షుగర్ పడుతుంది. సో ఇలా కొంచెంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇలా లోలో మిక్స్ చేసుకుని మధ్యలో స్క్రేప్ చేసుకుంటూ ఉండాలండి. కొంచెం పెంచుతున్నాను స్పీడ్. ఐసింగ్ షుగర్ మొత్తం యాడ్ చేస్తానండి. ఒకసారి స్క్రేప్ చేసుకుందాము.
ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఇందులోకి వెనిలా ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ మినిమంలో పెట్టుకుని బీట్ చేసుకుంటాం. ఇందులోకి ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మీడియం స్పీడ్లో బీట్ చేసుకుందాము. ఒక 2 to 3 minutes బీట్ చేసుకోవాలండి. చూడండి ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వచ్చిందో. ఆ కలర్ చూడండి ఎంత లైట్గా వచ్చిందో కలర్ కూడా. సో ఇప్పుడు ఈ బటర్ క్రీమ్ని ఇదే కన్సిస్టెన్సీ మీకు ఓకే అనుకుంటే ఇలాగే ఉంచుకోవచ్చండి. లేదా మీకు ఇంకా సాఫ్టర్ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే ఇలా లాస్ట్లో బీట్ చేసుకునేటప్పుడు ఫైనల్గా కొంచెం ఒక 1 to 2 teaspoons మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి. మిల్క్ యాడ్ చేసుకుని బీట్ చేసుకుంటే మీకు ఇంకొంచెం సాఫ్టర్ కన్సిస్టెన్సీ వస్తుంది. నేనైతే ఇప్పుడు నాకు ఇది ఇలా సరిపోయిందండి, నేను మిల్క్ యాడ్ చేయట్లేదు. చాలా స్టిఫ్గా ఉంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి, లేకపోతే ఇలాగే బాగుంటుంది. ఇప్పుడు దీంతో మనం కేక్స్ డెకరేట్ చేసుకోవచ్చు, ఫ్రాస్ట్ చేసుకోవచ్చు, కప్ కేక్స్ డెకరేట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా వైట్గా కావాలనుకుంటే కనుక ఇందులో జెల్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఇది మీరు కప్ కేక్స్ డెకరేట్ చేయాలనుకుంటే కనుక మీకు ఏదైనా కలర్ కావాలంటే ఇదే బటర్ క్రీమ్లో మీరు జెల్ కలర్స్ యాడ్ చేసుకుంటే మీకు బాగుంటుందండి, మంచి రిజల్ట్ వస్తుంది. వాటర్ బేస్డ్ కలర్స్ కంటే కూడా ఆయిల్ బేస్డ్ జెల్ కలర్స్ అయితే మీకు బాగుంటుందండి. బటర్ బేస్తో చేసిన ప్రోడక్ట్స్లో జెల్ కలర్స్ ఆర్ ఆయిల్ బేస్డ్ కలర్స్ అయితే మీకు స్ప్లిట్ అయిపోకుండా ఉంటాయండి. కొన్ని కలర్స్ యాడ్ చేస్తే బటర్ క్రీమ్ కూడా స్ప్లిట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని సెపరేట్ బౌల్స్లోకి డివైడ్ చేసుకుని కలర్స్ యాడ్ చేసుకుందామండి. నేను ఇప్పుడు ఈ బటర్ క్రీమ్ని ప్యాస్టల్ కలర్స్, కొంచెం లైటర్ వెర్షన్ కలర్స్లో కప్ కేక్స్ని డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇందులోకి మనకు కావాల్సిన కలర్స్ యాడ్ చేసుకుందాము. మీకు డెకరేట్ చేయడం కూడా ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను. డిఫరెంట్ కలర్స్తో కలర్ చేసుకుని ఇలా పైపింగ్ బ్యాగ్స్లోకి తీసుకున్నాను. ఒక్కొక్క పైపింగ్ బ్యాగ్కి ఒక్కొక్క నాజిల్ అటాచ్ చేశాను, కనిపిస్తున్నాయి కదండి. సో ఇది మదర్స్ డే కోసం కాబట్టి ఫ్లోరల్ కప్ కేక్స్ చేద్దాం అనుకుంటున్నాను. దీంతో ఈ కప్ కేక్ మీద ఒక చిన్న ఫ్లవర్ వేస్తున్నానండి. ఇది ఇంకొక టిప్ అండి, దీంతో చిన్న డ్రాప్స్ లాగా వేయొచ్చు డిజైన్. స్క్వీజ్, స్క్వీజ్, రిలీజ్, స్క్వీజ్ అండ్ రిలీజ్. చూసారు కదండి. ఇప్పుడు ఇక్కడ దీంతో స్వర్ల్ డిజైన్ వేయచ్చండి. చూపిస్తాను ఎలా వేయాలో. ఈ వైడర్ పార్ట్ ఉంది కదండి, ఈ వైడర్ పార్ట్ని కప్ కేక్కి ఆనుకునేలా పెట్టాలి. అండ్ ఈ నారోగా ఉన్న పార్ట్ని పైకి ఉండేలా చూసుకోవాలి. చూడండి,
సో ఇలాగే డిఫరెంట్ స్టైల్స్లో మనం కప్ కేక్స్ని డెకరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, అలాగే ఇంకొన్ని కప్ కేక్స్ డెకరేట్ చేసుకుందాం. ఇవిగోండి కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. చూడండి ఆ రఫుల్ డిజైన్ కూడా ఎంత నీట్గా వచ్చిందో. చూసారు కదండి కప్ కేక్స్ ఎలా చేయాలి, ఎలా డెకరేట్ చేసుకోవాలి అని. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనలీ విషింగ్ ఆల్ ద లవ్లీ మమ్స్ ఏ వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. చూసారు కదా మా పెద్దమ్మ గారు చేసిన మదర్స్ డే స్పెషల్ కప్ కేక్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. బాయ్.